అన్ని భాషలను గుక్క తిప్పకుండా మాట్లాడగల ఏకైక తెలుగు సూపర్ స్టార్ ఎవరో మీకు తెలుసా? తారక్ నటనలను ఇరగదీస్తాడు. అలాగే వాక్దాటిలో కూడా అతనిని మించిన నటుడు లేడు. డాన్సులు, ఫైట్స్ అతడి తర్వాతే ఇండస్ట్రీలో ఎవరైనా. అయితే ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్తే అలా వింటూనే ఉండాలి అనిపిస్తుంది. ఎలాంటి యాస అయినా చాలా స్పష్టంగా పలకడంలో ఎన్టీఆర్ దిట్ట. తెలుగులోనే రకరకాల యాసలను తన సినిమాల్లో ప్రయోగించాడు. అరవింద సమేతలో రాయలసీమ భాష మాట్లాడితే, రామాచారిగా అదుర్ సినిమాలో బ్రాహ్మణుడి భాష మాట్లాడాడు. ఇలా రకరకాల భాషలు, యాసలో ఆయన ఎప్పుడో పట్టేశాడు. అయితే ఇలా ఒక భాషలోకి యాసలోకి దిగడం అంత ఈజీ ఏమీ కాదు. దానికి చాలా కష్టం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఇది మాత్రమే కాదు, ఆయన దాదాపు 9 భాషలు కూడా చాలా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడడం అతడి స్ట్రాంగ్ పవర్ ని చూపిస్తుంది. ఎన్టీఆర్ తెలుగులోనే రకరకాల యాసలు మాత్రమే మాట్లాడతాడు అనుకుంటే పొరపాటది. ఆయన తెలుగుతో పాటు మరో 8 భాషలను కూడా చాలా బాగా మాట్లాడగలడు. అందులో హిందీ, ఉర్దూ, మన తెలంగాణలో పుట్టి పెరిగాడు కాబట్టి బాగా నేర్చుకున్నాడు తారక్. ఇక అలాగే తమిళ, కన్నడ భాషలను కూడా గుక్క తిప్పకుండా కూడా మాట్లాడగలడు. ఈ 2 భాషలలో అప్పుడప్పుడు పబ్లిక్ స్పీచ్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాము. రిషబ్ శెట్టితో కన్నడలో మాట్లాడి కన్నడ వారిని ఓన్ చేసుకున్నాడు. అలాగే చాలా సార్లు తమిళ్లో కూడా మాట్లాడాడు. ఇది కాకుండా సినిమా ప్రమోషన్ కోసం జపాన్ కి వెళ్ళినప్పుడు జపానీస్ మాట్లాడి అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అతను మాట్లాడుతుంటే అలాగే వినాలని అనిపిస్తుంది. చిన్నతనంలోనే స్పానిష్ కూడా నేర్చుకున్నాడంట తారక్. ఇలా ఎన్ని భాషలు మాట్లాడగలిగే తెలుగు హీరో తారక్ తప్ప మరొకరు లేరు. ఇలా ఇన్ని భాషలు నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, భాష తెలియకుండా ప్రేక్షకుల ప్రేమను పొందలేము అని అనుకున్నాడో ఏమో గాని సినిమా వరకే అతనికి అన్ని భాషలు వచ్చు. అలాగే అన్ని రాష్ట్రాల్లో RRR ప్రమోషన్ చేయడానికి వెళ్లి వారి భాషల్లో వారికి స్పీచ్ ఇచ్చి వారి స్వంత ఇంటి వ్యక్తిలా మారిపోయాడు.